మా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కాదు అది. రైట్. మీరు తప్పించుకోవడానికి మీరు దగా చేసిన దాన్ని బయట పెట్టుకోకుండా పట్టగాల్సి అవతల మొక్కం మీదేసి మీరు బాగుండాలని చూస్తున్నారు. మీరు బీసీలకు ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా మీరు నెరవేర్చిరా? మీరు నిన్న మొన్న వేసిన కమిషన్లు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ మీరు ఏది చూసుకున్నా మీ చిత్తశుద్ధి ఎక్కడ ఉందో చెప్పండి. రైట్ మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. విజయ్ గారు, 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికలకు ముందు రిజర్వేషన్లు ప్రకటించాక అంతా అయ్యాకే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల హామీలప్పుడు మాత్రం మేనిఫెస్టోలు కూడా అదే చెప్పారు. మరి ఎందుకు ఈ టైం వచ్చేసరికి అసలు బీసీ రిజర్వేషన్ల అంశం అనేదే పక్కకు పడేశారా ఏంటి? అండ్ ఇది అసలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సహకారం అందించట్లేదు అనేది ఒకరి వాదన, అసలు ఎందుకు అందిస్తున్నది మరొకరి వాదన. ఒక్క మాట కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది మేడం, మేము ఇప్పటి వరకు సెన్సస్ చేయలేదు, సెన్సస్ చేస్తున్నాం 2026 లో, ఆ తర్వాత మేము బీసీ గణన చేస్తున్నాను కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కూడా. మళ్ళీ అది కూడా వీళ్ళు మా మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. రైట్ విజయ్ గారు, కామారెడ్డి డిక్లరేషన్ చేసేటప్పుడే వీళ్ళకి మొత్తం తెలుసు ఎట్లా ఇది 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి అనుభవం ఉన్నది మాకు అని చెప్పి తెలుసు. ఇది పూర్తిగా కేంద్రం చేయాల్సినటువంటిది, రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. తెలియంది కాదు, తెలిసి ఉద్దేశపూర్వకంగా ఆ టైంకు ఓట్లు పడేసుకోవాలనే కారణంతో 42% అని చెప్పడం జరిగింది. ఎందుకు అప్పటికే అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 50% దాటితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు పెట్టేసింది 50% దాటొద్దు అనే విషయం మీద. దాని మీద అనేక రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తూనే ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఇది కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్. ఇది ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు. ముఖ్యంగా అధ్యక్షత ఉన్నోళ్ళు, ముఖ్యమంత్రి పోస్టు పోటీ పడేటోళ్ళు, వీళ్ళందరికీ క్లియర్గా తెలిసి ఇదంతా తెలిసే ఇచ్చారు, ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అది సాధ్యం కాదని తెలిస్తే ఫెయిల్ అయిపోయినారు, మోసం చేసిర్రు అని అంటారని దాన్ని ఒకదానికొకటి లింకులు పెట్టుకుంటూ మేమేదో ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టు ఆర్డినెన్స్, చట్టము, జీవోలు ఇవన్నీ పనికిరావని తెలుసు. అదంతా వేస్ట్ అనేది కూడా వాళ్ళకి తెలుసు. విజయ్ గారు, ఒకసారి అసలు 9th షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశం అనేది ఏముంటుందనేది ఒకసారి తెలియజేస్తారా? అండ్ 9th షెడ్యూల్లో చేర్చడంలో వీళ్ళకి వచ్చే అడ్డంకులు ఏంటనేది కూడా తెలుసుకుందాం కాంగ్రెస్ వాళ్ళకి. అసలు వాట్ ఈస్ ద 9th షెడ్యూల్, ఏం చెప్తోంది? అంటే రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు అనేది 9th షెడ్యూల్లో పెట్టడం ఏంటంటే అది ఆ షెడ్యూల్లో పెట్టినటువంటి దాన్ని మార్పు చేయడానికి వీల్లేదు. ఎగ్జాంపుల్ తమిళనాడులో ఇది విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి దాన్ని రిజర్వేషన్స్ పెంచుకోవడానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో 9th షెడ్యూల్లో పెట్టిపించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి 9th షెడ్యూల్లో పెట్టడంతో ఇక దాన్ని ఎవరు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక పెద్ద హక్కు అది, దాన్ని ఎవరు చేయలేరు. మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి, ఇంకేదైనా చేయాలంటే అదంతా చేయాల్సినటువంటి, అది మార్చలేనటువంటి అంశం. అంత పవర్ఫుల్ గా ఉండాలి, ఎవరు మార్చకుండా ఉండాలి, దానికి సంబంధించినటువంటి అనే అంశం మీద పెట్టినటువంటి షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి అంశం. అందుకని ఆ 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ బలం ఉండాలి, రాజ్యాంగాన్ని సవరించే అంత శక్తి ఉండాలి. అటువంటి వాళ్ళైతేనే చేయగలరు. ప్లస్ 50% అబోవ్ ఉండాలి రిజర్వేషన్. దీనికి ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ 50% ముందు అసలు బీసీ రిజర్వేషన్లు ఉండాలంటేనే త్రిబుల్ టెస్ట్ పాస్ కావాలి, డెడికేషన్ కమిషన్ వేయాలి. ఇక్కడ డెడికేషన్ కమిషన్ వేయలే, ప్రత్యేకంగా వాళ్ళ డెడికేషన్ కమిషన్ ద్వారానే కులగణన జరగాలి. ప్లస్ రాష్ట్రాలు చేసే కులగణనకు వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు బీహార్ లో కూడా బీసీ చేశారు. బీహార్ లో బీజేపీ అండ్ నితీష్ కుమార్ కలిసి ఉన్నటువంటి వాళ్ళ వల్లనే సాధ్యం కావాలి. 9th షెడ్యూల్లో పెట్టలేదు అక్కడ అందుకే వాల్యూ లేదు. బీసీ కులగణనకు సంబంధించినటువంటిది రాష్ట్రాలు చేస్తే దానికి వ్యాలిడిటీ లేదు, అది పెద్ద పరిగణలోకి తీసుకోరు. అందుకే బీజేపీ ఏమంటున్నది, మేము ఇప్పుడు వచ్చే దాంట్లో బీసీ కులగణన చేస్తామంటున్నారు తప్ప 50% రిజర్వేషన్ ఎత్తేసి 9th షెడ్యూల్లో పెడతాము బీసీ రిజర్వేషన్ల అంశం అనేది బీజేపీ కూడా చెప్పట్లేదు. పార్టీ పరంగా ఇంకా నిర్ణయం తీసుకోలే. ఎంతసేపు కులగణన మాత్రమే చేస్తామనేదే చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, ఈ 2 ఏళ్ల నుంచి ఎలక్షన్ టైం అయిపోయి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయింది, ఏమంటే ఎలక్షన్స్ పెట్టకుండా పెడితే ఏమవుతుందో 42% క్వశ్చన్ వేస్తారనో లేకపోతే వాళ్ళు ఓడిపోతామనో మరి ఏ కారణాలు ఉన్నాయో ఇవన్నీ కథలు పడుకుంటూ వచ్చారు. జీవో అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, ఇవన్నీ అన్నారు. ఇవన్నీ ఇక్కడ చేస్తే ఏం లాభం? ఆల్రెడీ దీనికి సంబంధించింది గత ప్రభుత్వమే ఒక జీవో ఇచ్చింది. జీవో ఇస్తే చెల్లదని కోర్టు కొట్టేస్తేనే రిజర్వేషన్ బిలో 50% ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయినాయి. దాన్నే మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి కోర్టుతో పోయి వీళ్ళు చేసినటువంటి వ్యవహారం. ఇక్కడ పార్టీలన్నీ సపోర్ట్ చేయొచ్చు, ఢిల్లీలో పార్లమెంట్లో కదా, పార్లమెంట్లో ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ, ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఏం చేయాలి? ప్రతిపక్ష నాయకుడు ఫైట్ చేయాలి. ప్రతిపక్ష నాయకుడు ఈ అంశం మీద ఎప్పుడైనా పార్లమెంట్లో ప్రధానమంత్రిని నిలదీశాడా, క్వశ్చన్ చేశారా? ఎంతసేపు ఓటు చోర్ అనేదే పట్టుకున్నారు తప్ప మిగతా ఎక్కడెక్కడ విషయాల మీద పార్లమెంట్ స్తంభింపజేస్తున్నారు తప్ప ఇది దేశవ్యాప్త సమస్య, దేశ ప్రజలకు సంబంధించినటువంటి అంశము. దీని మీద రాహుల్ గాంధీ గారు నిరంతరం పార్లమెంట్లో ఈ 2 సంవత్సరాల నుంచి కనుక మేము కామారెడ్డిలో ఇచ్చినాము, ఇది దేశానికి ఆదర్శము. ప్లస్ వీళ్ళు సిడబ్ల్యూసిలో మొన్న పాట్నా సెప్టెంబర్ 24 పాట్నాలో జరిగిన సిడబ్ల్యూసిలో తొలి రాష్ట్రం అట, 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి తొలి రాష్ట్రము తెలంగాణ అని అభినందిస్తూ తీర్మానం చేశారు. అరే ఇక్కడ అది అమలు చేసేటప్పటికి ఇక్కడ 9వ నెంబర్ జీవో కూడా రాలేదండి తెలంగాణలో. కనీసం ఆ జీవో కూడా రాలే. జీవో కూడా రాకముందే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసిని మోసం చేసిరు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అని చెప్పడంతో సిడబ్ల్యూసిలో తీర్మానం పెట్టారు. సిడబ్ల్యూసి తీర్మానం అంటే ఆషామాషి కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు అంటుంటారు అదొక రామబాణం లాంటి సిడబ్ల్యూసి తీర్మానం అని. అందులో కూడా అబద్ధాలు చెప్పే దగ్గరికి తీసుకొచ్చినట్టు ఇక కాంగ్రెస్ పార్టీ ఏ వైపు పయనిస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని వాళ్ళు 42% అని సిడబ్ల్యూసీలో పెట్టి తీరా నిన్న ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ చేస్తే ఇంతకుముందు బీజేపీ వాళ్ళు అన్నట్టు 17% వచ్చింది. ఆదిలాబాద్ అయితే, భద్రాద్రి కొత్తగూడెం అయితే 0, ఒక్క బీసీకి కూడా లేదు. ఆదిలాబాద్లో 471 సర్పంచులు ఉంటే వచ్చింది 1%, 2% వచ్చినాయి. 0 ఆదిలాబాద్ జిల్లాలో 43. ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తుంటే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో 17% పడిపోయింది. 23% జీవో ఇచ్చింది, 23% వచ్చింది మాత్రము 17% వచ్చింది. ఇదంతా మోసం అంటారు. ఇదంతా ఒక రకమైనటువంటి మోసం. ఒక్కొక్క జిల్లాలో ఎట్లుందో చూడండి, ఒకసారి చెప్తా. ఎక్కడంటే ఆదిలాబాద్ లో 473 ఉంటే 23 వచ్చినాయండి బీసీలకు, 4%. ఆ తర్వాత జనగాంలో 280 ఉంటే 45 బీసీలకు వచ్చినాయి. ఖమ్మంలో 571 సర్పంచ్లు ఉంటే 54 బీసీలకు వచ్చినాయి. ఈ రకంగా ములుగులో 146 గ్రామ పంచాయతీలు ఉంటే 5 మాత్రమే వచ్చినాయి. అంటే ఈ రకంగా ఒక మోసపూరితమైనటువంటిది. ఏ రకంగా రిజర్వేషన్స్ ఇస్తున్నారు ఏంటి అనేది, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేదా తెలియక చేస్తున్నారా, ఏ రకం మోసం చేయాలని చేస్తున్నారా అనేది మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాతావరణం మోసం చేసి ఇది ఏమైతుందంటే మోసం ఒక సంప్రదాయం అయిపోతుంది. వీళ్ళకే కాదు, నెక్స్ట్ ఇంకే గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఇది సమాజానికి మంచిది కాదు. ఇంత ఘోరంగా మోసం చేయడం, రాజకీయంగా మోసం చేసిన వాళ్ళు నెక్స్ట్ చిట్ ఫండ్ కంపెనీ మోసం చేసినట్టే చేసిరండి. ఇది చిట్ ఫండ్ కంపెనీలు ఎంత మోసం చేస్తారో ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకటి ఈశ్వరయ్య గారు అనే చెప్తానే ఉన్నారు, ముందు నుంచి వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారు ఇది రాజ్యాంగం సవరించాలి, 9th షెడ్యూల్ పెట్టాలంటే వినకుండా మిగతా బీసీ సన్మానాలు చేస్తున్నారు, పూల బొకేలు పాలాభిషేకాలు చేసి ఆగమాగమై ఆయన అంతగానమైన ఆయన జస్టిస్ చెప్తుంటే నమ్మకుండా ఈయన రేవంత్ రెడ్డి వీళ్ళు పాలాభిషేకం ఏం చేయగానే ఉబ్బిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఉబ్బిపోయి ఇంకా మోసం చేస్తారు, మోసపోయారు. మొత్తం 17% పడేసింది. ఇది మంచిది కాదు రాజకీయంగా. యాదవ్ గారు గేమ్ అయిపోయింది. ఏమంటారు యాదవ్ గారు, మీరు ఎందుకు కేంద్రం పైన ఎటువంటి ఒత్తిడి తేవట్లేదా? విజయ్ గారు అన్నట్టు ఓట్ చోరీ మీదంత పెట్టినంత కాన్సన్ట్రేషన్ 42% రిజర్వేషన్ల మీద పెట్టట్లేదా? సో బిల్లు, ఆర్డినెన్స్, ఇతరత్ర జీవోలు తీసుకొచ్చి కానీ పూర్తి స్థాయిలో మీరు ఎందుకు కేంద్రం దగ్గర ఒత్తిడి తీసుకురావట్లేదు?
సరే ఎందుకు మాట్లాడట్లేదు? సో బీఆర్ఎస్ కూడా ప్రధాన ఆరోపణ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే వస్తుంది, అసలు బీసీ రిజర్వేషన్ అంటే ఏమీ లేదు అనేది ప్రధాన ఆరోపణ ప్రధాన ప్రతిపక్షం. ఆరోపించే వాళ్ళు ఏదైనా ఆరోపిస్తారు, ఎందుకంటే వాళ్ళు చేయలేదు గతంలో. సరే ఇవాళ బీఆర్ఎస్ ఒత్తాసు వాళ్ళకే వాళ్ళు మాట్లాడే విధంగా దాన్ని ఎట్లా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజాలు ఏందనేది తెలంగాణ సమాజానికి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మేము ఏం చేసాం, ఆ కమిట్మెంట్ ఏందనేది ఇవాళ తెలంగాణ సమాజం ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా దాన్ని రుజువు చేస్తున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్ తో సహా కూడా చాలా స్పష్టంగా మా కమిట్మెంట్, మా చిత్తశుద్ధి ఎంత ఉందనేది దానికి నిదర్శనమే. 51% ఓట్లు. సో అదే నమ్మకంతో ఇప్పుడు వెళ్తున్నారా? జూబ్లీ హిల్స్ లో మనం గెలిచాము కాబట్టి, రాష్ట్రంలో ఎలాగో గెలిచాం కాబట్టి లోకల్లో మనం స్ట్రాంగ్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే, ఆ నమ్మకంతోనే వెళ్తున్నారా? ఇంకా ప్రజలు ఖచ్చితంగా మా వైపే పట్టం కడతారని? నేను వస్తున్నాను, ఎక్కడికి వస్తున్నాను అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఏ కమిట్మెంట్ ఉందనేది ప్రజలు మా కమిట్మెంట్ ను, మా చిత్తశుద్ధిని అర్థం చేసుకుని దానికి నిదర్శనమే చూపిస్తారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ మేము ఇంత ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 1931 తర్వాత దేశ చరిత్రలో పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత పకడ్బందీగా సర్వే చేస్తే ఇవాళ సర్వేలో పాల్గొనని వ్యక్తులు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి మంత్రిగా చేసిన వ్యక్తులు కనీసం సోయి ఉండదండి సర్వేలు ఎందుకు పాల్గొనరు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో బిల్లు చర్చ జరుగుతుంటే బిల్లు పాస్ అప్పుడు ఓటింగ్ కు రాని వ్యక్తి ఇవాళ అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఇవాళ సర్వే ఏ విధంగా జరిగిందో సునీత గారు ఇంతకు ముందు మాట్లాడారు. వాళ్ళ దగ్గర 400 మంది ఉన్నారు బీసీ, సర్వేకి రాలేదని చెప్పారు. ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ బిల్లు అంటే వీళ్ళు బహుశా రాజ్యాంగం మీకు తెలుసో లేదో ఒక నిమిషం యాదవ్ గారు 1 మినిట్ జనగణన జరగలేదు, రండి చేయండి.